కరెన్సీ నోట్లపైన మనకు కనిపించే మాన్యుమెంట్స్ గురించి చాలామంది తెలియదు. మనం ఈరోజు ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. 10 రూపాయల నోటు పైన ఉండేది కోనార్క్ టెంపుల్. రథాన్ని పోలిన ఆలయమే కోనార్క్ సన్ టెంపుల్. కోనార్క్ ఆలయం ఒడిశాలో ఉంది. కోనార్క్ ఆలయం సూర్య దేవాలయానికి ప్రసిద్ధి. దీనిని క్రీస్తు శకం 1250లో తూర్పు గంగా వంశానికి చెందిన నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. 15వ శతాబ్దంలో ముస్లిం ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని దోచుకున్నారు. కానీ పూజారులు సూర్య భగవానుడి విగ్రహాన్ని భద్రపరిచారు. ఈ ఆలయాన్ని సూర్య భగవానుడి రథం ఆకారంలో నిర్మించారు. ఈ రథానికి 24 చక్రాలు ఉన్నాయి. 7 గుర్రాలు లాగుతున్నట్టు కనిపిస్తాయి. 7 గుర్రాలు వారంలోని 7 రోజులు సూచిస్తాయి. 24 చక్రాలు రోజులో 24 గంటలను సూచిస్తాయి. ఇక్కడ విగ్రహం గాలిలో ఉండేది అంటాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా అది గాలిలో తేలుతుండేది. ఒక వజ్రం సూర్య భగవానుడికి మధ్యలో ఉండి సూర్యకాంతిని బెదజల్లుతూ ఉండేది అనేసి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ముస్లిం ఆక్రమణదారులు ఆలయం ధ్వంసం చేసిన తర్వాత అక్కడ ఉన్న సూర్య భగవానుడి విగ్రహాన్ని పూరి జగన్నాథ్ ఆలయానికి తరలించారు. అందువల్ల మనం ఆ ఆలయంలో విగ్రహాన్ని చూడలేము. ఈ ఆలయం యునెస్కో ద్వారా కూడా గుర్తింపు పొందింది. 20 రూపాయల నోటు పైన ఉండే మాన్యుమెంట్ వచ్చి ఎల్లోరా గుహలు. ఇవి 2 కిలోమీటర్లు విస్తీర్ణంలో విస్తరించిన 34 గుహలు. ఈ గుహల్ని హిందూ, జైన్ మరియు బౌద్ధ మత సంస్కృతులతో నిర్మించారు. మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవి. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతామూర్తుల చిహ్నాలతో నిర్మించబడ్డాయి. 30వ గుహ నుండి 34వ గుహ వరకు జైన మతానికి సంబంధించిన గుహలు. ఈ గుహలు కూడా యునెస్కో ద్వారా గుర్తింపు పొందాయి. 50 రూపాయల నోటు పైన కనిపించే మాన్యుమెంట్ హంపీలో ఉన్న రాతి రథం. హంపీకి దాని పేరు తుంగభద్ర నది నుంచి వచ్చిందని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు. విరూపాక్ష ఆలయానికి ప్రసిద్ధి హంపి క్షేత్రం. విరూపాక్ష అంటే శివుడు రూపం. ప్రాచీన కాలంలో హంపి అనేది ఒక పట్టణం. ఇక్కడే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రత్నాలు అమ్మారు. ఈ ఆలయాన్ని కూడా ముస్లిం ఆక్రమణదారులు నాశనం చేశారు. హంపిలో చాలా కట్టడాలు ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన ఆలయాలు విఠల ఆలయం, శ్రీకృష్ణ ఆలయం, గణేష్ మాన్యుమెంట్, యోగ నరసింహ విగ్రహం, అచ్యుతరాయ టెంపుల్, హేమకుట హిల్ టెంపుల్స్, హజారారామ టెంపుల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టెంపుల్స్ ఉన్నాయి అక్కడ చూడవలసినవి. హంపి క్షేత్రం కూడా యునెస్కో ద్వారా గుర్తింపు పొందింది. 100 రూపాయల నోటు పైన ఉండేది రాణికా వావ్. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది కూడా యునెస్కో ద్వారా గుర్తింపబడిన సైట్. ఇది 10వ శతాబ్దంలో రాణి ఉదయమతి ఈ బావిని కట్టించారు తన భర్త యొక్క గుర్తుగా. ఈ బావి 209 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పు, 88 అడుగుల లోతులో నిర్మించారు. చూడడానికి భూగర్భ కోటలా ఉంటుంది. ఎటు చూసిన శిల్పాలే కనిపిస్తాయి మనకి ఈ బావిలో. విష్ణు దశావతారాలు, నరసింహ, వామన, వారాహి శిల్పాలతో పాటు నాగకన్య, యోగిని లాంటి అందమైన స్త్రీల శిల్పాలు కూడా కనిపిస్తాయి. 200 రూపాయల పైన ఉండే మాన్యుమెంట్ వచ్చి సంచి స్తూపం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. దీనిని నిర్మించింది అశోకుడు. ఇది కూడా యునెస్కో ద్వారా గుర్తింపబడింది. ఈ స్తూపం వెడల్పు 120 అడుగులు, ఎత్తు 54 అడుగులు. స్తూపానికి 4 వైపులా తోరణ ద్వారాలు ఉన్నాయి. అక్కడే అశోకుడి స్తంభం కూడా ఉంది. ఇక్కడే 4 సింహాలు 4 దిక్కులకు చూస్తున్నట్టు ఉంటాయి. మన జాతీయ చిహ్నంగా సింహాలను ఈ స్తూపం నుంచే తీసుకున్నారు. ఇక్కడ వివిధ దేశాల వారి ఆశ్రయాలు కూడా ఉంటాయి. 500 రూపాయల నోటు పైన ఉండే మాన్యుమెంట్ వచ్చి ఎర్రకోట. 15th ఆగస్ట్ అంటే మనకు గుర్తు వచ్చేది ఎర్రకోట. ఎందుకంటే ప్రధానమంత్రి జెండా ఎగరేసేది అక్కడ నుంచే కాబట్టి. ఈ కోటను ఎర్ర ఇసుక రాయితో కట్టారు. యమునా నది ఒడ్డున నిర్మించిన ఈ కోటని 9 సంవత్సరాల పాటు కట్టారని భావిస్తారు. ఈ కట్టడాన్ని మొఘల్ కళతో నిర్మించారు. దీన్ని మొఘల్ రాజు షాజహాన్ నిర్మించారు. రెడ్ ఫోర్ట్ కూడా యునెస్కో ద్వారా గుర్తింపు పొందింది. 2000 రూపాయల నోట్ పైన ఉండే ఇమేజ్ వచ్చి మంగళయాన్ది. మంగళయాన్ అంటే సాంస్క్రిట్ లో మంగళ అంటే మార్స్, యాన అంటే వెహికల్. దీన్ని మార్స్ ఆర్బిటర్ మిషన్ అని అంటారు. దీనిని ఇస్రో వాళ్ళు డెవలప్ చేశారు. దీన్ని శ్రీహరికోట నుంచి 5వ నవంబర్ 2013లో లాంచ్ చేశారు. మంగళయాన్ ప్రాథమిక లక్ష్యాలు: మార్టిన్ వాతావరణం అధ్యయనం, మార్స్ యొక్క స్వరూపం, దానిపైన ఉండే ఖనిజాల గురించి అధ్యయనం చేయడం. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.